నిన్నటితో సన్న బియ్యం సంబంధించి చూసుకున్నట్టయితే 3 నుంచి 5,000 వరకు కొత్త బియ్యం పెరగడం జరిగింది. 4,000 నుంచి 7,000 వరకు పాత బియ్యం రేట్లు పెరగడంతో వినియోగదారులు ఈ సన్న బియ్యం కొనాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్పచ్చు. అందులో భాగంగా మనం రామంపేట మండల కేంద్రంలో ఉన్నాం. దానికి సంబంధించి ఒక రైస్ డిపోకి సంబంధించి యజమాని ఉన్నారు, వారిని అడిగారు. చెప్పండి, ఎందుకు ఇట్లా పరిస్థితి అయిందని చెప్పి అనుకుంటున్నారు? సన్న బియ్యం అసలు దొరకడం చాలా కష్టమైంది. రైతులు కూడా మొత్తం దొడ్డు వడ్లు పెట్టడం కూడా సన్న బియ్యంకు రేట్ ఎక్కువ, సన్న వడ్లకు రోగాలు ఎక్కువపడి రైతులు పెట్టలేకపోతున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి సన్న వడ్లు పెట్టే ప్రోత్సహిస్తానికి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలి. దీనికి మళ్ళీ ఒకటి దొడ్డు బియ్యం ఎవరైనా మన దొడ్డు బియ్యం ఎవరు రైతులు కూడా మామూలుగా తినలేకపోతున్నారు. అందరూ సన్న బియ్యం తినడానికి అలవాటు అవ్వడు. ఇప్పుడు ఇది కొనడానికి ఇబ్బంది అవుతుంది. రేటు కొనడానికి వాడు కింటలు వేసుకుంటే వాళ్ళు 25 కిలో కొనకే దానికి కింద మీద పడి తప్పనిసరి పరిస్థితులు తీసుకొని పోవాల్సి వస్తుంది. అంటే వినియోగదారులకు సంబంధించి ఎట్లా పోతే భవిష్యత్తులో ఈ సన్న బియ్యం తినే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నారు ప్రజలు? ప్రభుత్వము సన్న వడ్లకు ప్రోత్సహించి సన్నకి ప్రభుత్వం ఏదైనా బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తే సన్న వడ్లు పెడితే దానికి ముందు రేటు తగ్గే అవకాశం ఉంది. లేకపోతే ఇంకా పెరిగే, ఇంకా 6,000 కాదు 10,000 కూడా పోయే అవకాశం ఉంది ఇట్లనే కొనసాగుతాయి. అంటే ప్రజలు మాత్రం దొడ్డు బియ్యానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి సన్న బియ్యానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల ఇటువంటి జరుగుతుందని చెప్పి మీరు ఓవరాల్గా చూసుకుంటే మీరు అనుకుంటున్నారా ఈ విషయంలో? ఎందుకంటే సన్న వడ్లకు రోగాలు ఎక్కువ పడుతుంది కాబట్టి పంట క్రాప్ రాలేకపోతుంది కాబట్టి వాళ్ళు పెట్టలేకపోతున్నారు. కాబట్టి దానికి ప్రభుత్వం ప్రోత్సహించి బోనస్ ఇస్తే ప్రభుత్వం అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా రైతు దగ్గర పోయి వాళ్ళను సన్నవాళ్ళు పెట్టే ప్రోత్సహిస్తే వాళ్ళు పెడితే ముందు కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇంకా 10,000 కూడా దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఎకరానికి చూసుకున్నట్టే దొడ్డుకు సంబంధించి ఎన్ని క్వింటాలు వస్తుంది, సన్న వడ్లకు సంబంధించి ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉంది? అట్లా చేయడం వల్ల ప్రభుత్వానికి మీరు ఏమి విజ్ఞప్తి చేస్తారు? దొడ్డు వడ్లు అయితే 25 క్వింటాల నుంచి 20-30 క్వింటాలు కూడా వెళ్తున్నాయి దొడ్డు వడ్లు. కానీ సన్న వడ్లు 10 క్వింటాలు కూడా వెళ్తలేవు. దానికి ఎన్నో రకాల ఖర్చులు అవుతుంది. చీడపీడలు, మందులు కొట్టుడు ఖర్చు, చిన్నప్పటి నుంచి నా తుకం పోసి నుంచి వరి కోసే వరకు కూడా రోగాలు ఎంబడవుతున్నాయి. కాబట్టి వారు రైతులు పెట్టడానికి ముందు అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే దీని గురించి ఏమైనా సొల్యూషన్ కలుగుంది. దాని అదనంగా బోనస్ ఇచ్చే అవకాశం సన్న వడ్లకు ఇస్తే రైతులు పెడుతున్నదని ఆలోచన. అంటే క్వింటాలకు 23-10 రూపాయలు ఇప్పుడు క్వింటాలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవ్వడం వల్ల అంటే సన్నము వడ్లు 10 క్వింటాలు అవుతున్నాయి ఎకరానికి అని మీరు చెప్పారు. 23 క్వింటాల వల్ల ఎంత నష్టపోతున్నారు అని చెప్పవచ్చు ఈ విషయంలో? ఎకరాకు 20,000 దాకా నష్టపోతున్నారు. అందుకే వాళ్ళు పెట్టలేకపోతున్నారు రైతులు. దాని గురించి అందుగురించి రోగాలు పడ్డాక పెట్టలేరు కదా పంట. వాళ్ళు కూడా రైతులు కూడా దొడ్డు వడ్లు అమ్ముకొని సన్న బియ్యం కొనే ఆలోచిస్తున్నారు. అంటే రైతులకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఇట్లా ఉంటే సన్న బియ్యం సంబంధించి ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? తప్పనిసరి అవకాశం ఉంది. వడ్లు ఇట్లే కొంచెం అయితే 10,000 కూడా అయితే బియ్యం అది ఎంతో దూరం కూడా తొందరనే ఉంది. అది ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ఆలోచించి సన్న వడ్లు పెట్టే ఆలోచన ప్రభుత్వం ఆలోచించి రైతులను ప్రోత్సహించి ఈ రోగాల గురించి దాని సీడ్ కూడా కొత్త రకాలు ఏమైనా కనుగొని రోగాలు రాకుండా చేసి మనం ప్రోత్సహిస్తేనే కానీ లేకపోతే ఇబ్బంది ఉంటుంది ముందు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలనే బియ్యం తినే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ బయట వాడు 3 పూటలు తిన్నా 3 పూటలు అన్నమే తినవలసి వస్తుంది. వేరే రాష్ట్రాల్లో గోధుమలు వేరే రకాలు తింటారు. కానీ మన రాష్ట్రంలో అయితే తప్పనిసరి బియ్యం అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. మనం ఎవరని చెప్పినా మనం వినే లేరు కదా రైతులు కూడా. వాళ్ళకి లాభం లేకపోతే వాళ్ళు పెట్టలేకపోతున్నారు వాళ్ళు కూడా. అంటే దొడ్డు వరికి సంబంధించి చూసుకున్నట్టయితే దొడ్డు వరికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. సన్న బియ్యానికి సంబంధించి ఎవరు కూడా మొగ్గు చూపకపోవడం, వాటికి నివారణ చర్యలు ప్రభుత్వం నుంచి ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా వాళ్ళు వేసిన పంటకు దిగుబడి అనేది రాకపోవడం వల్లే సన్న బియ్యం పెట్టలేకపోతున్నారు. కాబట్టి ఇలా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సన్న బియ్యం లేకపోవడం వల్లనే వినియోగదారులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 4,000 నుంచి 7,000 రూపాయల వరకు ఈ యొక్క రేటు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో 10,000 వరకు కూడా క్వింటాలకు ధర పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రైతుల పక్షాన నిలబడి ఈ యొక్క సన్న బియ్యానికి ప్రాముఖ్యత ఇచ్చి ముందుకెళ్లాలని చెప్పి స్థానికంగా నుండి వినియోగదారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.